నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీకు అర్థమయ్యే పరిభాషలో వివరించడం జరిగింది. సో ఈ పుస్తకంలో ఏముందనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, ఇతర ఏ పత్రాలనైనా సరే ప్రామిసరీ నోటుగా పరిగణనలోకి తీసుకోవచ్చా? సో మిత్రులారా, ప్రామిసరీ నోటు అని అంటే ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి మనకు రాసిచ్చే ఒక పత్రాన్ని ప్రామిసరీ నోటు అని అంటాము. దీన్నే అప్పు పత్రం అంటాము. సాధారణంగా ప్రామిసరీ నోటుకు సంబంధించి ఒక ఫార్మట్ అనేది ఒక గ్రీన్ పేపర్లో ఒక ఫార్మట్ ఉంటుంది. ఆ పేపర్ మీద మనము అప్పు ఇస్తున్నట్లు తీసుకుంటున్నట్లు రాసుకొని కింద రెవెన్యూ స్టాంప్ అతికించి దాని మీద అప్పు తీసుకునే వ్యక్తి సంతకాలను తీసుకుంటూ ఉంటాము. సో ఆ ఫార్మట్ పేపరే కాకుండా ఇతర పత్రాలను కూడా ప్రామిసరీ నోట్లుగా చట్ట ప్రకారంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. అందులో ఒకటి ఇండియన్ స్టాంప్ చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2 ప్రకారంగా బాండ్ పేపర్ ఏదైతే ఉందో, అంటే 20 రూపాయల బాండ్, 50 రూపాయల బాండ్, 100 రూపాయల బాండ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం అప్పు ఇస్తున్నట్టు అవతల వ్యక్తి తీసుకుంటున్నట్టు రాసుకున్న ఆ పత్రాన్ని అప్పు పత్రము, ప్రామిసరీ నోటు పత్రంగా పిలుస్తారు. కాకపోతే ఇద్దరు సాక్షులని ఖచ్చితంగా అవసరము. అదేవిధంగా ఇండియన్ స్టాంపుల చట్టం షెడ్యూల్ 1 అందులోని ఆర్టికల్ 1 ప్రకారంగా అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీసుకున్నట్లు అంగీకరిస్తూ ఏదైనా ఒక పుస్తకంలో గాని కాగితం పైన గాని రాసిచ్చినట్లయితే దానిని కూడా ప్రామిసరీ నోటుగా పరిగణించవచ్చు అని చెప్పి ఈ సెక్షన్ ఇండియన్ స్టాంపుల చట్టం చెప్తుంది. ఉదాహరణకు ఏదైనా ఒక చిన్న డైరీలోనో ఒక చిన్న పేపర్ మీదనో అప్పు తీసుకున్నట్టు రాసి సంతకం చేసిస్తుంటారు. ఇది చాలా రేర్ కేసులలో మనకు ఎవిడెన్స్ గా పనికొస్తుంది. సో ఈ పేపర్ ని కూడా ప్రామిసరీ నోటుగా తీసుకోవచ్చు అని చెప్పి ఇండియన్ స్టాంప్ యాక్ట్ షెడ్యూల్ 1 ఆర్టికల్ 1 అనేది చెప్తుంది. అదేవిధంగా ఇండియన్ స్టాంప్ చట్టం సెక్షన్ 2 క్లాస్ 3 ప్రకారంగా సొమ్ము తీసుకున్నట్లు రాసిచ్చి ఒక రసీదును కూడా ప్రామిసరీ నోటుగా పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెప్పి ఇండియన్ స్టాంప్ యాక్ట్ చెప్తుంది. జనరల్ గా ప్రామిసరీ నోటు గురించి వివరించే చట్టము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. చెక్ అయినా, ప్రామిసరీ నోట్ అయినా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయినా ఈ అంశాల గురించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ వివరిస్తుంది. కానీ స్టాంప్ యాక్ట్ లో కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ధర, పోస్టల్ చార్జెస్, ప్రైస్, జిఎస్టీ కలుపుకొని 650 రూపీస్. ఈ బుక్ కావాల్సిన వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. బాలు లా ఛాంబర్ ఆర్ శ్రీనివాస్ చౌహాన్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.